మరి బ్రేకింగ్ ని చూస్తున్నాం. హైదరాబాద్ ఇక్రిసాట్ లో చిరుత కలకలం రేగింది. అయితే అటీసాకి ఏర్పాటు చేస్తున్న బోనుకు చిరుత చిక్కింది. దీంతో ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత 2-3 రోజులుగా ఇక్రిసాట్ పరిశోధన క్షేత్రాల్లో చిరుత సంచరించింది. గమనించిన సిబ్బంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్రిసాట్ అధికారుల ఫిర్యాదుతో అటవీశాఖ సీసీ కెమెరాలు బోను ఏర్పాటు చేస్తుంది. బోన్లో 2 మేకలను కూడా ఉంచారు. ఇక వాటిని వేటాడడానికి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోన్లో పడింది. బోన్లో చిక్కిన చిరుతను కాసేపట్లో హైదరాబాద్ జూ పార్కుకు తరలించనున్నారు అధికారులు. అయితే గతంలో 2 సార్లు ఇదే చోట చిరుతలు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఇక్రిసాట్ లో చిరుత కలకలం రేగింది. అయితే అటవీశాఖ ఏర్పాటు చేస్తున్న బోనుకు చిరుత చిక్కింది. దీంతో ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత 2-3 రోజులుగా ఇక్రిసాట్ పరిశోధన క్షేత్రాల్లో చిరుత సంచరించింది. గమనించిన సిబ్బంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్రిసాట్ అధికారుల ఫిర్యాదుతో అటవీశాఖ సీసీ కెమెరాలు బోను ఏర్పాటు చేస్తుంది. బోనులో 2 మేకలను కూడా ఉంచారు. ఇక వాటిని వేటాడడానికి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోన్లో పడింది. బోన్లో చిక్కిన చిరుతను కాసేపట్లో హైదరాబాద్ జూ పార్కుకు తరలించనున్నారు. అయితే గతంలో 2 సార్లు కూడా ఇదే చోట చిరుతలు పట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్రిసాట్ లో గత ఇటీవలి కాలంలో మొత్తం 3 చిరుతలు పట్టుకున్నటువంటి సమాచారం అయితే మనకు ఉంది. మొత్తానికి గత 2 రోజుల క్రితము అక్కడ సిబ్బంది డ్రోన్ కెమెరాలతోని ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించే క్రమంలో వాళ్ళకి అప్పుడే కనిపించకపోగా దాని డాటా అంతా తీసి చెక్ చేస్తున్న క్రమంలో వాళ్ళ పిల్లుల్లాగా, చిరుతల్లాగా కొంత అనుమానం వ్యక్తం చేయడంతో పూర్తిగా బ్లాక్ చేసి చేయడంతో దీంట్లో చిరుత ఉంది అని చెప్పి కనుగొని వెంటనే అటవీ అధికారులకు, తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి గత 2-3 రోజులుగా అక్కడ బోన్లు ఏర్పాటు చేసి బోన్లలో మేకలను ఏర్పాటు చేసి రక్షించాల్సిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి అటవీ అధికారులు గత 4 రోజులుగా శ్రమిస్తే అయితే రాత్రి తెల్లవారుజామున ఈ చిరుత అయితే ఒకటి చిక్కింది. ఇటీవలి కాలంలో 2 చిరుతలు కూడా అదే ప్రాంతంలో పట్టుకున్నారు. మొత్తానికి ఆ ఇక్రిసాట్కి చిరుతలు ఎలా వస్తున్నాయి, తర్వాత అక్కడ ఎలా మకాం వేసుకుని ఉంటున్నాయి అనే విషయం కొంత వాళ్ళ సమాచారం లేనప్పటికీ మొత్తానికి ఇక్రిసాట్ లో మొత్తం 3,500 ఎకరాల్లో ఆడ రోడ్లు, తర్వాత కల్టివేషన్ అంతా జరుగుతున్నప్పటికీ ఆడ పదే ఇక్రిసాట్ లో చిరుతలు దొరకమనేది కొంత ఆశ్చర్యంగా కలిగిస్తున్నప్పటికీ మొత్తానికి ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఇప్పటివరకైతే ఇటీవలి కాలంలోనే 2 చిరుతలు, మళ్ళీ ఈ రోజు ఒక చిరుత, గతం 4-5 సంవత్సరాల క్రితం కూడా ఒక చిరుత పట్టుకున్నట్లుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి